यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे। वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः। आ आ आ జయ అచల సద్గురు బ్రహ్మమహారాజుకు జయ. 4వ అధ్యాయం జ్ఞానయోగం. కర్మయోగాన్ని గురించి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో జ్ఞానము యొక్క ప్రాధాన్యతను వివరించటం జరుగుతూ ఉంది. జ్ఞానమును ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా, ఒక నౌకలాగా, ఒక అగ్నిలాగా పోల్చి జ్ఞానము యొక్క మహిమను వివరించినటువంటి అధ్యాయం కాబట్టి దీనికి జ్ఞానయోగము అనేటటువంటి పేరు వచ్చింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇలా అర్జున, నేను నీకు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో నేను సూర్యుడికి మొదట ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకునకు ఈ జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. ఈ గురు పరంపరగా ఒకరి నుంచి ఒకరికి ఇది లోకంలో వ్యాప్తి చెందుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఇది అనధికారుల చేతులలోకి ఈ జ్ఞానం వెళ్ళిపోయి సరిగ్గా దీని ప్రాముఖ్యతను గుర్తించలేనటువంటి వారి యొక్క ఆధిపత్యం ఈ జ్ఞానంలో పెరిగి ఇది లోకంలో కనుమరుగైంది. ప్రచారం కొంచెం తగ్గింది. కాబట్టి ఇప్పుడు స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. ఏదైతే నేను పూర్వం సూర్యుడికి చెప్పానో అటువంటి స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాత, అప్పుడు చెప్పినటువంటి ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అంటే భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నీవు నాకు భక్తుడివి. భక్తుడివి మాత్రమేనా? స్నేహితుడివి మాత్రమేనా? చుట్టానివి. ఇన్ని సంబంధాలు ఉన్నాయి నీకు నాకు. ఒక భక్తుడివి, స్నేహితుడివి, చుట్టానివి అయిన కారణం చేత, నీ మీద ఉండే అభిమానం చేత నేను నీ ద్వారా ఇప్పుడు పూర్వం సూర్యుడు ద్వారా అందించినటువంటి ఈ జ్ఞానాన్ని ఇప్పుడు నీ ద్వారా నిన్ను నిమిత్తంగా చేసుకొని నేను ఈ లోకానికి ఈ జ్ఞానాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అని పరమాత్మ చెప్పగానే అర్జునుడికి పెద్ద అనుమానం వచ్చింది.
ఏంటే అనుమానం? అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమే తద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. మీరు ఇప్పుడు నా కళ్ళ ఎదుటగా ఉండి మీకు నాకు ఉంటే ఓ 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఉందేమో, నాకంటే కొంచెం మీరు పెద్దవారేమో. కానీ మీరు సూర్యుడికి చెప్పానంటమేంటి? సూర్యుడు ఎప్పటివాడు, మీరెప్పటివారు, నేనెప్పటివాడిని. నా ముందు నా కళ్ళెదుట మీరు కొంచెం వయసులో పెద్దవారై ఉన్న మీరు మరి ఎట్లా చెబుతారేంటి? ఇది నాకు ఎట్లా అర్థం అవుతుంది? సృష్టి ఆదిలో ఉన్నటువంటి సూర్యుడికి మీరు చెప్పారంటాం, ఆయన మనువుకి చెప్పాడంటాం, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడంటాం, నాకు అర్థం కావట్లేదు అన్నాడనమాట. అప్పుడు పరమాత్మ చక్కటి సమాధానం చెప్తూ ఉన్నారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జన తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు తెలవదు, నీకు కొంతే తెలుసు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జన, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. అయితే అజ్ఞానం కారణంగా నీకు నీ జన్మలు తెలవదు, నా జన్మలు కూడా తెలవదు. కానీ నాకైతే నేనెత్తిన జన్మలు తెలుసు, నువ్వెత్తిన జన్మలు కూడా నాకు తెలుసు. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, నింగికి నేలకు మధ్య సృష్టి ఆరంభం అయిన నాటి నుంచి నీ నా ప్రయాణం ఎన్ని రోజుల నుంచో కొనసాగుతుంది కదా అంటాడనమాట. ఈ రకంగా ఎన్నో జన్మలు గడిచిపోయాయి అని శ్రీకృష్ణుడు చెబుతూ తన యొక్క జన్మ రహస్యాన్ని ఇక్కడ అర్జునుడికి వివరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. ఇది ఒక గొప్ప శ్లోకం. ఎందుకనంటే దేవుడెవరు అన్నది తెలియజెప్పే శ్లోకం. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నాకు జన్మ లేదు. అజ జ అంటే జన్మ, లేదు. మరి జన్మ లేకపోతే మరి మీరెవరండి? నేను ఎవరినంటావా? అవతారం ఎత్తాను. అజోపిసన్ అవ్యయాత్మ, నేను అవ్యయుడను, ఆత్మస్వరూపుడను. కానీ లోకాన్ని ఉద్ధరించడం కోసం ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, మాయను నేను ఆజ్ఞాపిస్తాను, ప్రకృతిని నేను ఆజ్ఞాపిస్తాను. ఏమని? ఓ ప్రకృతి లేకపోతే మాయ, నేను అవతారాన్ని ఎత్తవలసిన అవసరం వచ్చింది, నేను ఒక అవతారాన్ని ఎత్తుతాను, నీవు నాకు ఒక దేహాన్ని కల్పించు అని నేను ప్రకృతిని ఆదేశిస్తాను. నా యొక్క ఆదేశానికి అనుగుణంగా ఈ ప్రకృతి లేదా మాయ నాకు ఒక దేహాన్ని కల్పిస్తుంది. ఆ దేహమే అవతారం. అజోపిసన్ అవ్యయాత్మ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ, నేను అలా జన్మ ఎత్తుతాను. మరి ఎందుకు ఎత్తుతారండి? మీరు జన్మ ఎందుకు ఎత్తుతారు? మీకంత అవసరం ఏంటంటావా? జన్మే లేని నాకు, జన్మే లేని నేను జన్మెందుకు ఎత్తుతున్నానంటావా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ఈ లోకంలో అధర్మం బాగా పెరిగిపోయి ధర్మానికి ఇబ్బంది కలుగుతూ ఉందో, ఆ అధర్మం నుండి ధర్మాన్ని కాపాడటానికి నేను జన్మ ఎత్తుతాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించటం కోసం, సాధువులను రక్షించటం కోసం, దుష్టులను శిక్షించటం కోసం నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని కాపాడటం కోసం నేను అవతారం ఎత్తుతాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ భారతీయ వేదాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ద హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో, పారమార్థిక సత్యం ఏదైతే ఉందో దానికి పేరు లేదు, ఆకారం లేదు. అయినప్పటికీ కూడా ఆ పేరు లేని, ఆకారము లేని ఆ తత్వాన్ని బ్రహ్మము అనే పేరుతో మన వాళ్ళు చెప్పడం జరిగింది. అది బ్రహ్మము,
దానికి ఆకారము లేదు, గుణము లేదు, నిరాకారము, నిర్గుణము. తర్వాత రెండవ దశ ఇదే జీవులందరూ చేరుకోవలసినటువంటి స్థితి, దీనికాడికే ఆత్మనే చేరుకోవలసింది. అయితే అది కొంచెం ఎత్తు ఎక్కువ ఉన్న కారణం చేత, దాన్ని ఎక్కటం అందరికీ సాధ్యం కాని కారణం చేత ఈ భారతీయ ఋషులు, భారతీయ సాంప్రదాయం ఏం చేసిందంటే ఆ పెద్ద ఆ డయాస్ను ఎక్కడానికి వీలుగా 2 చిన్న మెట్లను కూడా ఏర్పాటు చేసింది. మొదటి మెట్టు ఇతర దేవతలు, రెండవ మెట్టు అవతారమూర్తులు, మూడవ మెట్టు ఆత్మ. మొదటి మెట్టుగా దేవతలు, ఏ దేవతలైనా పూజించుకోవటం. మొదట ఆధ్యాత్మిక సాధనలోకి ప్రవేశించేటప్పుడు నీకు ఇష్టమైనటువంటి దేవతలను పూజించుకోవటం. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, కాంక్షంతః కర్మణాం సిద్ధి యజంత ఇవహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఏమన్నాడు? అజోపిసన్ అన్నాడు, నాకు జన్మ లేదన్నాడు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? దేవతలు ఉన్నారు లోకంలో అన్నాడు. ఈ దేవతలు ఎవరన్నారు? ఈ దేవతల వల్ల ఏంటి ఉపయోగం అన్నాడు? దేవతలు నీ కోరికలు తీరుస్తారన్నాడు. చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా నీకు, ఈ చిన్న చిన్న కోరికలు తీరటం కోసం అక్కడ దాకా ఎందుకు, అక్కడ దాకా పరంధామం దాకా, ఆత్మ దాకా నువ్వు ఏ వస్తావు పాపం. ఈ చిన్న చిన్న కోరికలు డబ్బులు గెలిచి రావాలనో, పిల్లలకు పెళ్లి కావాలనో, సంతానం కలగాలనో, వ్యాపారం అభివృద్ధి చెందాలనో, వ్యవసాయంలో పంటలు పండాలనో, ఈ చిన్న చిన్న ఫేవరిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అంతా ఇవ్వటానికి నేను ఈ దేవతలను పెట్టాను. నువ్వు ఆ దేవతలను గనక నువ్వు అడగటమే, వాళ్ళు ఉన్నదే అడిగింది ఇవ్వటానికి. నువ్వు కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః, నువ్వు గనక వాళ్ళని గనక పూజించినట్లయితే వాళ్ళు స్పీడ్గా ఇచ్చేస్తారు. మామూలుగా మణిద్వీప వర్ణనలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? అమ్మ మణిద్వీపంలో ఉంటుంది, ఆ లోన ఉండేటటువంటి ఆ భవనం లోపలికి పోకముందే ఆ ఇల్లు అట మణులతో నిర్మించినటువంటి ఇల్లు, చింతామణి గృహం, మణులతో నిర్మించినటువంటి గృహం. అమ్మ చెబుతుంది, నీకేమైనా కోరికలు ఉంటే ఆ మణుల్ని అంటుకుంటే ఆ కోరికలు ఆ మణులే తీరుస్తాయి. కోరికలు కాకుండా నేను కావాలనుకుంటే చింతామణి గృహంలోకి అప్పుడు రా. అయ్యి కావాలా ఇయ్యి కావాలా అనుకుంటే ఆ గోడకున్న నా రాళ్లే ఇస్తాయి అని చెప్తాడు. ఇక్కడ కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ ఇతర దేవతలు ఉన్నారు, వారిని పూజిస్తే వారు నీ కోరికలు తీరుస్తారు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఈ దేవతల తర్వాత ఒక మాట చెప్పాడనమాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జన. నా యొక్క జన్మ కర్మలు ఇలా ఉంటాయి అని. ఏంటి కర్మలు? మనకి మాత్రం జన్మ ఉంటుంది, కర్మ ఉంటుంది. ఆయనకి జన్మ లేదు, కర్మ లేదు అన్నాడు 14వ శ్లోకంలో. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫల స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిన్న సబధ్యతే అన్నాడు. అంటే పరమాత్మకు జన్మ కర్మ తోస్తున్నప్పటికీ కూడా ఆయనకి జన్మ లేదు, కర్మ లేదు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి కూడా కర్మ లేదంటాడు, వాళ్ళకి కూడా జన్మ లేదంటాడు. పరమాత్మకు జన్మ కర్మలు లేవని తెలుసుకున్న వారికి కూడా జన్మ కర్మలు ఉండవు అని చెబుతూ ఆ పరమాత్మ జన్మ ఎత్తటానికి ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు పరమాత్మ ఏమన్నాడు అంటే, ధర్మానికి హాని కలిగినప్పుడు నేను జన్మెత్తుతాను అన్నాడు. ధర్మాన్ని పోషించితే, మనమందరం ధర్మంగా నడుచుకుంటే పరమాత్మకు అవతారం ఎత్తే శ్రమ తప్పుతుంది. అందువల్లనే ఎవరు ధర్మాన్ని పాటిస్తారో, ఎవరు ధర్మం ప్రకారంగా తమ ఆచరణను సరిదిద్దుకుంటారో వారంటే నాకు ఇష్టము అన్నాడు శ్రీకృష్ణుడు అన్నమాట. ఎందుకని? ఆయన ధర్మాన్ని ఇష్టపడేవాడు, ధర్మం ఈ లోకంలో నడవటానికి ఆయన కంకణం కట్టుకున్నవాడు. అయితే ఏంటంటే సృష్టిలో అన్ని ద్వంద్వాలే ఉంటాయి. మంచి చెడు అనేటటువంటి ద్వంద్వాల మధ్యనే సృష్టి కొనసాగుతూ ఉంటుంది.
ఈ ద్వంద్వాల మధ్య కొనసాగేటటువంటి ఈ సృష్టి క్రమంలో ఎప్పుడైనా చెడుది మంచిపై పైచేయి అయినప్పుడు, మంచి నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయినప్పుడు, మంచి వాళ్ళకి ఇబ్బందులు పెరిగిపోతున్నప్పుడు పరమాత్మ ఆయనే అవతారాలు ఎత్తి ఆ సృష్టిలో ఉండేటటువంటి ఈ తేడాలను మళ్ళా చెడును తగ్గించి మంచిని పెంచడానికి, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి నేను కృషి చేస్తాను అని చెప్పాడు. అందువల్ల భగవంతుడి యొక్క ఇష్టాన్ని పొందాలి అని ఎవరైనా అనుకుంటే ధర్మాన్ని ఆచరిస్తే చాలు. భగవంతుణ్ణి ఇష్టపడ్డవాడి కంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించేవాడంటేనే పరమాత్మకు ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పడం జరుగుతూ ఉంది. దీన్నే ధర్మచక్రం అన్నారు. ఈ ధర్మచక్రం మరి సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ ధర్మచక్రం నడుస్తూ ఉంది, కదులుతూ ఉంది, పోతూ ఉంది. అయితే మధ్య మధ్యలో ఈ ధర్మచక్రానికి ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు, దాని నడక ఆగినప్పుడు అవతార పురుషులు లేకపోతే మహానుభావులు నిలబడి భుజం వేసి ఆ ధర్మచక్రాన్ని కదిలిస్తున్నారు. అది మళ్ళీ కదిలి కొంతకాలం ముందుకు వెళతా ఉంది. అందువల్లనే గౌతమ బుద్ధుడు మొదట తనకు ఏర్పడినటువంటి 5 శిష్యులకు చేసినటువంటి ప్రబోధాన్ని ధర్మచక్ర పరివర్తనం అనేటటువంటి పేరుతో పిలవటం జరిగింది. నువ్వు పుట్టావు, జాతస్య హి ధ్రువం మృత్యు, నీవు పుట్టినటువంటి వాడివి, మరణించటం తప్పదు. ఈ మరణించే లోపులో భగవంతుడికి ఇష్టమైనటువంటి ధర్మచక్రానికి నీ భుజం వేసి దాన్ని కొంచెం కదిలించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే, ఆ ప్రయత్నములో ఇందాకన్నారే స్వధర్మే నిధనం స్నేహ, ఆ ధర్మ చక్రాన్ని కదిలించే ప్రయత్నంలో కొంచెం నీ చొక్కా జినిగినా ఏమీ లేదు, నీ భుజం గీసుకుపోయినా ఏమీ లేదు. ధర్మచక్రాన్ని కదిలించడం కోసం మరి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ రోజున 5100 సంవత్సరాల పూర్వం ఏదైతే శ్రీకృష్ణుడు ఈ రథం ఆగిపోతే, ఈ ధర్మచక్రం ఆగిపోతే ఆయన అవతారం ఎత్తి ఆ చక్రాన్ని కదిలించాడు. ఎంతోమందిని ఇప్పటికి మార్చి ఎంతోమందిని మారుస్తూ ఇక ముందు ఎంతోమందిని మార్చగల స్థితిలో ఆ శ్రీకృష్ణుడు కదిలించినటువంటి గీతా జ్ఞానం అనేటటువంటి ఆ ధర్మచక్రం కదిలి 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 ఇవాళ ఎందరినో మారుస్తూ ముందుకు సాగుతూ ఉంది. అదే రకంగా శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు కానివ్వండి, లేదా శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు సార్వభౌముల వారు కానివ్వండి, వీరందరూ కూడా ఈ ధర్మచక్రాన్ని కదిలించటానికి తమ వంతు కృషి చేసిన వారే. ఆ క్రమంలోనే మనం ముందుకు సాగిపోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః, నా యొక్క జన్మ కర్మల యొక్క రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో ఇక్కడ ఒక మాట చెప్పాడు, త్యక్త్వాదేహం త్యక్త్వాదేహం, నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత, చాలా స్పష్టంగా చెప్పారండి ఇక్కడ, నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టడం ఖాయం, నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టడం ఖాయం. త్యక్త్వాదేహం, ఈ దేహాన్ని నువ్వు విడిచిపెట్టాక మరలా నీకు జన్మ రాదు. ఇది చెప్పిన మాట. అంటే ఏంటి నిర్ణయం? దేహాన్ని నువ్వు ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. ఎన్నాళ్ళంటే కర్మ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఉన్నాక ఈ దేహాన్ని నువ్వు ఎప్పటికైనా కూడా విడిచిపెట్టాల్సిందే. నీ చేత విడవబడేటటువంటిది ఈ దేహం. ఎప్పటికైనా దీనికి నీకు శాశ్వత బాంధవ్యం లేదు. అందువల్ల ఎప్పటికైనా విడిచిపెట్టవలసినటువంటి ఈ దేహాన్ని ఇది నాది కాదన్న భావనతో సంచరించడమే, ఇది ఎప్పటికైనా నేను దీన్ని వదిలిపెట్టాల్సిందే అన్న భావనతో మన ఆచరణని రూపుదిద్దుకోవటమే ఇక్కడ ఉన్నటువంటిది. త్యక్త్వా దేహం, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మనైతి, మళ్ళీ నీకు పునర్జన్మ రాదు. అంటే జ్ఞానమే జన్మరాహిత్యానికి మార్గం. ఆ జ్ఞానం పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అని చెబుతూ ఈ జ్ఞానమును తపస్సుగా ఇక్కడ చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటారు కదా, మరి మనం జ్ఞానం పొందాం, దేహం నేననేటటువంటి స్థితిని దాటిపోయి ఆత్మ నేననే స్థితికి చేరుకున్నాం,
మరి నేను ఇంకా మాకేంటి సాధనలేంటి ఇవన్నీ ఏంటి అని అంటారు. కానీ శ్రీకృష్ణుడు జ్ఞానులు మాత్రమే చేయగలిగిన ఒక తపస్సును ఇక్కడ ప్రతిపాదించారు. ఏదో అడవికి వెళ్ళటం, ఆకులెల్లమలు తినటం, లేదా కుటుంబాన్ని వదిలిపెట్టడం, పర్ణశాలలో కట్టుకొని ఉండటం అనేటటువంటి ఆ తపస్సు స్థానంలో మామూలు వాళ్ళు చేసుకునేటటువంటి తపస్సు మళ్ళీ ఉంది, అది వేరే. అది అయ్యాక ఒక శ్రేష్టమైన తపస్సు ఇక్కడ జ్ఞానులు మాత్రమే చేయగల తపస్సు. ఇప్పుడు మనం అందరం చేయాల్సిన తపస్సు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. మనం చేయాల్సిన తపస్సు ఏంటట? వీతరాగ భయక్రోధ. రాగము, భయము, క్రోధము ఈ మూడు వదిలిపెట్టాలి. అదే తపస్సు. దాని కొరకు చేసే సాధనే తపస్సు. మన్మయా మాముపాశ్రితా. భగవంతుడి యందే మనసునుంచటం, భగవంతుడినే పూజించటం, పరమాత్మనే లక్ష్యంగా చేసుకోవటం, పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం. వీత రాగ భయ రాగము, భయము, క్రోధము ఈ మూడు చాలా ఇబ్బంది కలిగించేటటువంటివి. రాగము అంటే ప్రేమ, అభిమానం, నేను, నా వాళ్ళు, ఇదే కదా ఇప్పుడు అర్జునుడు పడుతున్నటువంటి ఇబ్బంది. రాగము. భయము, అర్జునుడు ఎటువంటి వీరుడు ఎటువంటి స్థితిలోకి దిగజారిపోయాడు. వాళ్ళు శత్రువులు నన్ను చంపినా మంచిదే, అది నాకు క్షేమం అన్నాడు కదా. గాంధీవం నా చేతులు జారిపోతుంది అన్నాడు కదా. భయం ఎంత ధీరుణ్ణి ఎంత భీరువుగా మార్చగలుగుతూ ఉంది. అందువల్ల రాగము, భయము, క్రోధము. క్రోధము ఎన్ని ఆటంకాలకు కారణమో. ఒకసారి యముడి గురించట దుర్వాసుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు చేశాడు చేశాడు. యముడు వస్తాడేం అనుకున్నాడు. రాలేదు. వీడికి కోపం వచ్చింది. కోపం వస్తూ ఉంది. వాడు కనపడి, వాడి సంగతి చెబుతా, వాడు కనపడి, ఏది వీడు ఎవడి కోసమే తపస్సు చేస్తున్నాడు. ఇక 10,000 సంవత్సరాలు అయ్యాక వాడు రానే వచ్చాడు. యముడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏమిట్రా నీ కోరిక అన్నాడు. నువ్వెంత ఆలస్యంగా వచ్చావని వాడికే శాపం పెట్టాడు. వాడికి శాపం పెడితే వీడు 10,000 సంవత్సరాలు చేసిన తపస్సు దెబ్బకు పోయింది. క్రోధము ఉచితానుచితాలను, అంటే ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనేటటువంటి స్థితిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి, ఆ స్థితిని దాటిస్తుంది కాబట్టి, మన ప్రవర్తనలో తేడాలు వస్తాయి కాబట్టి క్రోధాన్ని కూడా వదిలిపెట్టాలి. దీనికే సాధన అంటే అదే. సాధన అంటే ఆత్మజ్ఞానం ఒకవైపు కలిగి ఉంటూ ఆత్మజ్ఞానానికి అనుగుణంగా నీ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవటమే. రాగ భయ క్రోధాలుదులను వదలటమే తపస్సు. దీన్నే జ్ఞాన తపస్సు. ఇదే మాట స్థితప్రజ్ఞుడి లక్షణాల్లో కూడా దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇదే మాట అక్కడ కూడా చెప్పి స్థితప్రజ్ఞుడు ఇలా ఉండాలి, వీత రాగము భయము క్రోధము వదలాలి అని అక్కడ చెప్పి, మళ్ళీ రాగము భయము క్రోధము వదులుటయే తపస్సు అని ఇక్కడ చెప్పడం అనేటటువంటిది చాలా గొప్ప మాట అన్నమాట. తర్వాత ఈ సృష్టి క్రమాన్ని గురించి చెప్పటం జరిగింది. సృష్టి ఎలా జరిగింది అన్న మాటగా చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. 4 వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటటువంటి 4 వర్ణాలు నేనే సృష్టించాను. మరి ఎలా సృష్టించారండి అంటే గుణమును బట్టి వాడికి ఆ వర్ణాన్ని కేటాయించాను. అంతేగాని పుట్టుకను బట్టి వర్ణము కాదన్నాడు, పుట్టుకను బట్టి క్యాస్ట్ కాదన్నాడు, గుణమును బట్టి క్యాస్ట్ అన్నాడు. వీటి వివరణ మళ్ళీ మనకి 18వ అధ్యాయంలో బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు, క్షత్రియుడు ఎలా ఉంటాడు, వైశ్యుడు శూద్రులు ఎలా ఉంటారో చెప్పడం జరిగింది. ఇక్కడ గుణములు వివరణ ఇవ్వటం జరిగింది. సత్వగుణం ఎక్కువగా ఉంటే బ్రాహ్మణులు, సత్వగుణం మళ్ళీ రజోగుణం కలిస్తే క్షత్రియులు, అట్లానే రజోగుణమును తమోగుణం కలిస్తే వారు వైశ్యులు. ఇట్లా సత్వగుణం కొంచెం తక్కువ ఉండటం, రజోగుణం ఎక్కువ ఉండటం,
కొంచెం తమోగుణం కూడా కలవటం వైశ్యులు. శూద్రులైతే తమోగుణం ఎక్కువ, రజోగుణం తక్కువ. ఇలా ఉంటే వారు శూద్రులని 4 వర్ణాలు నేను చెప్పాను అంటాడు. ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంటుంది. సత్యకామ జాబాలి అని ఒకడు ఉంటాడు. సత్యకాముడు ఆ విద్యార్థి పేరు. అతడు ఋషి ఆశ్రమానికి విద్యా కోసం వెళతాడనమాట. వెళితే అప్పుడు వెళ్ళిన వాడు తండ్రి పేరు, తండ్రి గోత్రం చెప్పాలి. అక్కడ చెప్పాలంటే వీడు అమ్మని అడుగుతాడు, అమ్మ మరి మన నాన్న పేరేంటి, గోత్రం ఏంటి అంటాడు. ఆవిడ నిజం చెబుతుంది, మీ నాన్న పేరు నాకు తెలవదు, గోత్రం కూడా నాకు తెలవదు. గురువుగారు అడిగితే ఆ పిల్లవాడు సత్యకాముడు ఇదే చెప్పాడు, నేను మా అమ్మని అడిగానండి, మా అమ్మ నాకు ఈ మాటలు చెప్పింది, నా తండ్రి ఎవరో మా అమ్మకి కూడా తెలవదట, మరి మా అమ్మ పేరైతే జాబాలి, నా పేరైతే సత్యకాముడు, మీరు నన్ను విద్యార్థిగా చేర్చుకోండి అని విన్నవించుకున్నాడట. అప్పుడు అన్నాడట, నువ్వు బ్రాహ్మణుడివిరా అన్నాడంట. అదెట్లా అండి అన్నారంట మిగతా శిష్యులు. నిజం చెప్పాడు వీడు, సత్యం చెప్పాడు. సత్యం బ్రాహ్మణుడైతే మాత్రమే చెప్పగలడు, సత్యం సత్వగుణం కలిగిన వాడైతేనే చెప్పగలడు. వీడిని నేను బ్రాహ్మణుడిగా వర్గీకరించి వీడిని సత్వగుణ ప్రధానుడైనటువంటి సత్యాన్ని మాట్లాడినటువంటి వాడిగా నేను భావించి వీడికి విద్యార్థిగా అనుమతిస్తున్నాను అని అన్నాడట. అంటే పూర్వకాలంలో వ్యవస్థ అలా ఉండేది. దానినే ఇక్కడ శ్రీకృష్ణుడు చాతుర్వర్ణీయం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఆ గుణాలను బట్టి వారికి జన్మలు ఇస్తూ ఉన్నాను, కానీ మధ్యలో నా ప్రమేయం ఏమీ లేదు అని చెబుతూ, ప్రతి యోగములో కూడా కర్మ, భక్తి, జ్ఞానము, యోగం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. జ్ఞాన యోగములో కూడా కర్మకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ పరమాత్మ అర్జునుడికి చెప్పటం జరిగింది. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. దేనిని తెలుసుకుంటే అశుభమైనటువంటి ఈ సంసారము నుండి నీవు విడుదల పొందగలుగుతావో అటువంటి కర్మను గురించి నేను చెప్తాను అన్నాడు. చాలామంది పండితులకు కూడా ఏది కర్మ, ఏది కర్మ కాదు, ఏది బంధించే కర్మ, ఏది బంధించనటువంటి కర్మ అనేటటువంటిది తెలియదు. పండితులు కూడా ఇక్కడే జారిపోతూ ఉన్నారు, పండితులు కూడా ఇక్కడే పొరబడుతున్నారు. కవయోప్యత్ర మోహితాః. పండితులైన వారు కూడా ఇక్కడే తడబడ్డారు, పొరబడ్డారు. కాబట్టి నీకు కర్మ యొక్క రహస్యాన్ని చెబుతాను విను. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే నీకు మోక్షం కలుగుతుంది, అశుభరూపమైనటువంటి ఈ సంసారం నుంచి నువ్వు విడుదల పొందుతావు అని చెప్పడం జరిగిందనమాట. చెప్పి కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యంచ వికర్మణః అకర్మణస్య బోధవ్యం గహన కర్మణో గతి. 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయ్యా. కర్మ, వికర్మ, అకర్మ అనేటటువంటి 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి కర్మలను గురించి నేను చెబుతాను విను అని. కర్మ అంటే సామాన్యమైనటువంటి కర్మ, వికర్మ చేయకూడనటువంటి కర్మ, చేయకూడనటువంటి పని ఏదైతే ఉందో అది వికర్మ. అకర్మ చేయకుండా సోమరిగా కూర్చునేవాడి స్థితి ఏదైతే ఉందో, తమోగుణ సంబంధమైనటువంటి సోమరి స్థితి ఏదైతే ఉందో అది అకర్మ. కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యంచ వికర్మణః అకర్మణస్య బోధవ్యం గహన కర్మణో గతి. ఈ కర్మ తెలుసుకోవడం చాలా రహస్యం అని చెప్పడం జరిగింది. వీటి మీద ఇంకా వివిధ రకాలైనటువంటి వేరు రకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు కర్మ యొక్క 3 స్థితులు మనం తెలుసుకోవటం అనేటటువంటిది జరిగిందనమాట. తర్వాత యదృచ్ఛాలాభ సందుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. జ్ఞాని యొక్క కర్మ ఎలా ఉండాలి
అనేటటువంటి విషయం, ఎటువంటి వానికి కర్మ అంటదు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పటం జరుగుతూ ఉంది. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. కర్మఫల సంఘాన్ని అంటే కర్మ ఫలితాన్ని కోరకుండా చేసేటటువంటిది నిత్యతృప్తుడైనటువంటి వాడి యొక్క నిరాశీర్యత చిత్తాత్మ. త్యక్త్వా సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇలా కేవలం కర్మ కొరకు మాత్రమే కర్మ చేయటం, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలని ప్రజల ఉపయోగం కోసం లోక కళ్యాణం కోసం చేయాలి కాబట్టి ఇంద్రియాలతో సత్కర్మలు చేయటం ఏదైతే ఉందో, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం, ఎటువంటి పాపాన్ని ఇటువంటి కర్మలు సంపాదించి పెట్టవు అని నేను చెబుతూ, ఒక జ్ఞాని యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అనేటటువంటిది యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తనకు దొరికిన దానితో సంతృప్తి పడవలసినటువంటి, తనకు దొరికిన దానితో సంతృప్తి పడాలి. ఇటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గుర్రపు బండి తోలుకునేటటువంటి వాడున్నాడు. అతని యొక్క గుర్రం ఆ రోజు అతన్ని వదిలిపెట్టి అడవికి పోయింది. అడవికి పోయి రాలేదు. ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరకు వచ్చి సానుభూతి చూపించారు. అయ్యో పాపం, నీ గుర్రం పోయిందే, నువ్వొక్కడివి ఎట్లా బతుకుతావు అని. 4 రోజులు అయిన తర్వాత అడవికి పోయిన గుర్రం ఇంకా 10 గుర్రాలను జతలు చేసుకొని ఫ్రెండ్స్ని చేసుకొని 10 గుర్రాలను తీసుకొని వచ్చింది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, ఆహా అబ్బా నీ గుర్రం ఎంత మంచిది, 10 గుర్రాలను తెచ్చింది, నీకు ఎంత లాభం అన్నారట. ఇంతలో వీళ్ళ పిల్లగాడు, ఒక చిలిపి పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు వచ్చిన కొత్త గుర్రం ఎక్కి స్వారీ చేయాలని పెట్టి వాడు ఆ గుర్రం మీద ఉరుకుతూ ఉంటే ఆ గుర్రానికి కోపం వచ్చి వాడిని కింద పడేసింది. కింద పడేస్తే కాలు ఇరిగింది. అయ్యో నీకెంత కష్టం వచ్చింది, ఆ గుర్రం పాడుగాను, ఆ గుర్రాలను తీసుకురావటం, మీ అబ్బాయి ఎక్కడం, మీ అబ్బాయి కాలు ఇరగటం అని ప్రజలంతా సానుభూతి చుట్టుపక్కల వాళ్ళ అమ్మలెక్కలు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఇంకొక రాజ్యం మీదకి దండెత్తాలి అని అనుకొని సైన్యంలో యువకులను చేర్చుకునేటటువంటి క్రమంలో పక్క ఇంటికి వచ్చారు. ఈడు పిల్లగాడే ఉంటే వాడిని సైన్యంలోకి తీసుకున్నారు. వీళ్ళింటికి వచ్చారు. అరే నీకు కాలు ఇరిగిందిగా, నువ్వు సైన్యంలో చేరటానికి పనికిరావురా అన్నారు. అప్పుడు ఆ పక్కింట అంటందట, అబ్బా నీదెంత అదృష్టం, మీ అబ్బాయి కాలు ఇరిగింది, మీ అబ్బాయి కాలు ఇరగబట్టి మీ ఇంట్లో మీ కళ్ళెదుట ఉండగలుగుతున్నాడు, మా అబ్బాయిని చూడు వాళ్ళు సైన్యానికి తీసుకుపోయారు, ఇంకా మీ వాడు ఇంట్లో వాళ్ళందుకు పిల్లనిస్తామని వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, నీదెంత అదృష్టం అన్నారట. ఇలా సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. యదృచ్ఛాలాభ సంతుష్టో, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండి తనకు ఏది లభిస్తుందో లభించినటువంటి దానితో సంతోషం ఎవరైతే పడతారో అతడు జ్ఞాని. జ్ఞాని యొక్క ప్రవర్తన అలా ఉండాలి. కొంతమంది తమకు ఎంత లాభం జరిగినా ఏడుస్తూనే ఉంటారు, కొంతమంది ఎంత నష్టం జరిగినా సంతోషంగానే ఉంటారు. ఒక అతనికి ఎన్ని రోజులకైనా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోతే భగవంతుడిని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? నాకు వచ్చిన జీతంలో 10% మీకేస్తాను. చక్కగా ఈ కోరిక కోరినందువల్లనో భగవంతుడి అనుగ్రహమో వాడి కర్మ తీరిందో వాడికి ఉద్యోగం వచ్చింది. 5,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. 10% 500 వేస్తూ ఉన్నాడు. ఇది పెరుక్కుంటా పోయి 50,000 అయింది ఉద్యోగం. ఇప్పుడు 50,000 అయితే వీడెంత వేయాలా? హుండీలో కానుక 5,000 వేయాలి. వాడికి ఏమనిపించింది? అయ్యో అయాళ అంత కోరిక కోరుకోకపోతే బాగుండేదేమో, నెల 5,000 వేయాల్సి వస్తుంది, నెల 5,000 వేయాల్సి వస్తుందని వీడు బాధపడతా ఉన్నాడు. మళ్ళీ పూజారి దగ్గరకు వచ్చాడట, స్వామి ఈ గండం గడిచే మార్గం ఏదన్నా ఉందా? నెల 5,000 దేవుడి హుండీలో వేయకుండా ఉండే మార్గం ఏదన్నా ఉందా అంటే పూజారి చెప్పాడట, దేవుణ్ణే గట్టిగా ప్రార్థించు,
స్వామి ఈ 5,000 వేయకుండా నాకు ఏదైనా ఉపాయం చూడమని ఆయనకే గట్టిగా దండం పెట్టుకో అన్నాయంట. వీడు గట్టిగా దండం పెట్టుకున్నాయంట. తెల్లారి ఆఫీసుకు పోయారట. పోతే ఓనర్ పిలిచి, మన కంపెనీ ఇప్పుడు సరిగ్గా నడవటం లేదు, నీకు రేపటి నుంచి 5,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తాను, నీకు ఇష్టమైతే నా కంపెనీలో చెయ్యి, వద్దనుకుంటే ఇప్పుడే ఇంటికి పో అన్నాడు. మళ్ళీ 5,000 ఉద్యోగం ఎప్పుడు 500 దక్షిణ కాడికి హుండీలో వేసే కాడికి వచ్చింది. అంటే వీడికి ఇంత అనుకూలమైన అంశంలో కూడా వీడు నెగిటివ్ ఆస్పెక్ట్ కలిగి ఉంటాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకడున్నాడు టీవీ షాపులో ఉద్యోగం. అసలు వాడికి ఎక్కడైనా ఉద్యోగం 4 నెలలు కాగానే వాళ్ళు తీసేస్తున్నారు, ఇంకొక 4 నెలలు కాగానే ఇంకొకళ్ళు తీసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కొట్లు మారుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. వాడికి జాబ్ గ్యారంటీ లేకుండా అయింది. జాబ్ గ్యారంటీ లేకుండా అయ్యాక వీడు ఒక టీవీ షాపులో ఉద్యోగానికి చేరాడు. చేరితే వీడు టీవీని పట్టుకొని వెళుతూ ఉంటే అది వీడి చేతిలోంచి జారి కింద పడది, పగిలిపోయింది. పగిలిపోతే ఓనర్ వచ్చి, ఎవడరా ఈ టీవీ పడగొట్టింది? నేనే అన్నాడు. ఆహా, నువ్వా? అరే, వీడి జీతంలో నెలకి 500 కోత పెట్టండి రా అన్నాడు. అప్పుడు వీడన్నాడు, టీవీ ఎంత ఇద్దండి అన్నాడు. టీవీ 20,000. అంటే వాడు దేవుడికి దండం పెట్టాడు. స్వామి, నాకు 40 నెలల ఉద్యోగం గ్యారంటీగా వీడి దగ్గరే ఉంచావా? వీడి దగ్గర నేను 40 నెలలు ఉద్యోగం చేస్తేనే కదా నెలకు 500 లెక్క 20,000 వాడికి గట్టేది. అబ్బా, ఇవాళ నేను హాయిగా నిద్రపోవచ్చు అని వాడు హాయిగా నిద్రపోయిండట. అంటే ఒక ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా భావించడం ఒకటి, కొందరు తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను ఇంకా ఏదో కావాలని ప్రతికూలంగా భావించుకోవటం ఒకటి. జ్ఞాని అట్లా కాకుండా ఉండాలి. జ్ఞాని ఎట్లా ఉండాలి అంటే, యదృచ్ఛాలాభ సంతుష్టో, తనకు ఏది దొరికిందో ఆ దొరికినటువంటి దానితో సంతుష్టిపడి, సమసిద్ధావసిద్ధౌచ, దొరికినా దొరకకపోయినా సమస్థితి కలిగి ఉండటం అనేటటువంటిది ఇది జ్ఞానికి ఉండవలసినటువంటి సమస్థితి. సమత్వం యోగముచ్యతే అన్నారు పూర్వం. సమత్వం, సుఖం దుఃఖం రెండిటిని సమానంగా చూడగలగటం ఏదైతే ఉందో ఆ సమత్వమే యోగము అనేటటువంటి మాట కూడా మనకు పూర్వ అధ్యాయాలలో చెప్పడం జరిగింది. యోగ కర్మ సుఖవశలం అనేటటువంటి మాట కూడా పూర్వం మనకు చెప్పడం జరిగింది. ఈ రకంగా అయిన తర్వాత ఒక యజ్ఞము అనేటటువంటి పదాన్ని ఇక్కడ వేరే కోణాలలో ప్రతిపాదించడం, భగవత్ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నిటినీ యజ్ఞాలుగా మార్చి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. మొదట బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని ఇక్కడ సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ప్రపంచమంతా బ్రహ్మమే వ్యాపించి ఉన్నది అన్న తత్వాన్ని ప్రతిపాదించినటువంటి శ్లోకం ఇది. అర్పించేవాడు బ్రహ్మము, అర్పించబడే ద్రవ్యములు బ్రహ్మము, హోమగుండం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మము, అందుట్లో ఉండేటటువంటి ఆహుతి చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంతా బ్రహ్మమే. అంతా బ్రహ్మమే అయితే మరి వచ్చే ఫలితం కొన్ని మనం చూడకుండా చెప్పొచ్చండి. వారికి ఆకుపచ్చ అంటే ఇష్టం, శారీ ఆకుపచ్చదే కట్టుకుంటారు, లేకపోతే చెప్పులు ఆకుపచ్చయే వేసుకుంటారు, ఇంట్లో కట్టెలన్నీ ఆకుపచ్చయే వేసుకుంటారు. అంటే వారు పెట్టుకున్న ఉంగరం రాయి ఏ రంగులో ఉంటుందంటే ఎవరైనా ఏం చెప్పచ్చు? ఆకుపచ్చదే. అంతే కదా. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, అక్కడ ఉన్న అగ్ని బ్రహ్మము, అక్కడ ఆహుతి చేసేటటువంటి వస్తువులు బ్రహ్మము, అక్కడ పూజ చేసేటటువంటి వాడు బ్రహ్మము, మరి పొందే ఫలితం కూడా బ్రహ్మమే. అటువంటి కర్మ వలన పొందేటటువంటి ఫలితం కూడా బ్రహ్మమే అని బ్రహ్మయజ్ఞము. దీన్నే త్రిపుటి రహితము అని కూడా అనొచ్చు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు బ్రహ్మమే, ఈ మూడు ఒక్కటే. ఆ మూడు ఒక్కటని చెప్పడమే త్రిశూలం. త్రిశూలానికి ఒక కర్ర, పొడుగు కర్ర ఉంటుంది, అదే మూడుగా మారుతుంది దాని చివరన. అంటే ఏంటి? మూడైంది ఒకటే. ఏంటది? ఆ ఒక్క బ్రహ్మమే, ఆ ఒక్క ఎరుకయే, ఆ ఒక్క ఆత్మయే
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే మూడిటిగా మారింది. అదే మనకు ఇక్కడ చెప్తారనమాట. వేత్తాసి వేద్యంచ పరంచ ధామ 11వ అధ్యాయంలో. వేత్తాసి వేద్యంచ, తెలుసుకునేవాడివి నువ్వే, తెలియబడేవాడివి కూడా నువ్వే. తూ హీ గాడి తూ సవారి అని కూడా ఒకళ్ళు చెప్పడం జరిగింది. అంటే బండి నువ్వే, బండి దోలేవాడివి కూడా నువ్వే. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు బ్రహ్మమే అని ప్రతిపాదించి ఈ పరమాత్మను చేరుకోవటానికి 12 యజ్ఞాలు ఇక్కడ చెప్పి ఆ యజ్ఞాలలో జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 12 రకాల యజ్ఞాలు దైవ యజ్ఞము, ఇంద్రియ నిగ్రహ యజ్ఞము, మనో సంయమ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ప్రాణాపాన యజ్ఞము, ఆహార నియమ యజ్ఞము అని 12 రకాలైనటువంటి యజ్ఞాలను భగవద్గీత జ్ఞానయోగం ప్రతిపాదించింది. అంటే ఏంటన్నమాట, పరమాత్మను చేరుకోవటానికి ఈ 12 రకాల ఏ పద్ధతులు ఎవరికి ఇష్టమైతే ఆ పద్ధతులలో పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయవచ్చు. అవన్నీ కూడా యజ్ఞాలే అని చెప్పటం జరిగింది. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞస్య, స్వాధ్యాయం కూడా ఒక యజ్ఞమే. ఇంకొక యజ్ఞము ఒక చెప్పారు, ద్రవ్య యజ్ఞ. ద్రవ్యంతో దానం చేయటం కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు నీకు ఏం చేత కాదు, ఒకతనికి చేతనైంది సేవ చేశాడు, ఇంకొకతనికి చేత కాదు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు భగవత్ సంబంధమైనటువంటి పనులకు విరాళం ఇచ్చాడనుకోండి, అది కూడా ద్రవ్య యజ్ఞమే. అది కూడా తపస్సు చేసినంత ఫలితం ఆ ద్రవ్య యజ్ఞం ఇస్తుంది అని చెప్పటం జరిగింది. ఇలా చెబుతూ ఈ యజ్ఞాలలో ఆహార నియమ యజ్ఞం అనేటటువంటి ఒక యజ్ఞం చెప్పటం జరిగింది. ఆహార నియమం కూడా ఒక యజ్ఞమే. ఇది కూడా జ్ఞానయజ్ఞంతో సమానమే. ఇది కూడా మిగతా ప్రయత్నాలన్నిటితో కూడా సమానమే అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆహార నియమ యజ్ఞంలో అంటే మరి అన్నం మనం కూడా తింటున్నాం కదండి, మరి అది కూడా యజ్ఞం అయిపోయిందా అంటే మనం తిన్నది కాదు, ఎలా తినాలో, ఎటువంటి ఆహారం తింటే అది యజ్ఞంగా మారుతుందో పరమాత్మ చెప్పాడు. ఆహార నియమ యజ్ఞము ఏమిటి? ఆహార నియమ యజ్ఞము న్యాయార్జిత ఆహారము. న్యాయంగా సంపాదించింది మాత్రమే తినాలి. ఇవాళ చాలా పరిశోధనలు దీని మీద వచ్చి అపరిగ్రహం మీద, న్యాయార్జిత ఆహారం మీద చెప్తూ ఏమన్నారంటే, అన్యాయంగా డబ్బులు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, మన్ని కూడా భోజనానికి పిలిచాడు. వాళ్ళ పిల్ల పెళ్ళో పిల్లగాడి పెళ్ళో అయితే మన్ని కూడా భోజనానికి పిలిచి 108 పిండి వంటలతోటి భారీ ఎత్తున భోజనాలు పెట్టాడు. మనకి కూడా పొయ్యి ఎవడెవడో ఎంతెంత తింటాడో వాడికి అంతంత పాపం వీళ్ళ ఖాతాల్లో, వాడి ఖాతాల్లో మైనస్ చేసి వీళ్ళ ఖాతాల్లో వేస్తారన్నాడు. యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి అన్నది శాస్త్రం. యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి. యజమాని చేసిన పాపం వాడు చేసేటటువంటి అన్నదానంలో కూర్చొని ఉంటుంది. వాడు గినక పెట్టిన అన్నం తింటే పాపం మనకి గోడొస్తుంది అన్నాడు. అట్లా కాకుండా న్యాయంగా సంపాదించిన ఆహారము, మితాహారము. మితాహారము అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే తినవలసినటువంటి ఆహారము. కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చున్నావో నిలబడేటప్పుడు అంత తేలిగ్గా లేవగలిగేటటువంటి ఆహారం. అందుకనే మన వాళ్ళు శాస్త్రంలో ఏం చెప్పారు, పొట్టని 4 భాగాలు చేసుకుంటే దౌభాగవు పూరయ్యేదన్నయేతు. పొట్టని 4 భాగాలు చేస్తే 2 భాగాలు అన్నం, 1 భాగం నీళ్లు, ఇంకో భాగం గాలి తిరగటానికి వీలుగా. తిన్నకాడి నుంచి ఆయాసం అంటే ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది, గాలి అక్కడ పోదనమాట. గాలి తిరగటానికి ఇబ్బంది కాకపోతే వీడికి ఊపిరి సరిగా ఫ్రీగా ఆడదనమాట. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే 4 భాగాలు చేసుకోమన్నాడు. 2 పాళ్ళు ఆహారం తినమన్నాడు, 1 పాలు నీరు తాగమన్నాడు, 1 పాలు గాలి తిరగటానికి వదిలేయమన్నాడు. అలా ఆహారాన్ని మితాహారం, సాత్వికాహారం. సాత్వికాహారం ఉంటేనే అన్నపు సూక్ష్మాంశము మనసు అన్నారు. అన్నం వల్లనే మనస్సు ఏర్పడతా ఉంది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకుంటేనే ఆ మనస్సులో సాత్విక భావాలు పెరుగుతాయి. కాబట్టి సాత్విక ఆహారం
తీసుకోవాలి అనేటటువంటిది అన్నారు. తర్వాత భగవదర్పిత ఆహారం, భగవంతుడికి ఆహారాన్ని అర్పించి తీసుకోవాలన్నారు. తర్వాత ఇతరులతో పంచుకోవాలన్నారు. డక్కా సీతమ్మ గారు అని గోదావరి జిల్లాలో ఉండే ప్రతిరోజు కూడా ఎంతోమందికి భోజనాలు పెట్టి ఆ రాత్రి పడుకునేటప్పుడు కూడా నేను అందరికీ భోజనాలు పెట్టానా లేదా, ఇంకెవరికైనా పెట్టాలా లేదా అని ఆలోచించుకొని చెప్పేది. ఇలా ఆహార నియమం కూడా ఒక యజ్ఞంగా చెబుతూ, ఇన్ని యజ్ఞాలు ఉన్నప్పటికీ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. ఇలా ఈ ద్వాదశ యజ్ఞాలలో జ్ఞానయజ్ఞం శ్రేష్టమైంది. మిగతా 11 ద్రవ్య యజ్ఞాలు కూడా సాధకుణ్ణి జ్ఞానయజ్ఞం దగ్గరికి తీసుకొస్తాయి. ఆ జ్ఞానం మాత్రమే జీవుణ్ణి మోక్షానికి తీసుకుని వెళుతుంది. అమెరికా పోవాలంటే విమానం ఎక్కాల్సిందే. విమానాశ్రయం దాకా మిగతా దారులన్నీ చేరిస్తే ఆ విమానం ఎక్కితే ఆ విమానం దిశపై నిన్ను అమెరికానో ఎక్కడికో తీసుకుని వెళుతుంది. ఆ విమానాశ్రయం లాంటిది జ్ఞానం. నువ్వు ఆ మిగతా ఏ మార్గాల నుంచైనా జ్ఞానానికి చేరుకుంటే జ్ఞానం అప్పుడు నీ చేయి పట్టుకొని మోక్షం వైపు నిన్ను తీసుకెళ్తుంది. అందుకని జ్ఞానము శ్రేష్టమైనటువంటిది. అలాంటి జ్ఞానము తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అటువంటి తత్వదర్శనులైనటువంటి మహానుభావులను వినయంగా ప్రశ్నించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని జ్ఞానం చెబుతూ, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైనది ఇంకేదీ లేదు. స్థూలదేహాన్ని నీరు శుభ్రపరిస్తే, సూక్ష్మదేహాన్ని జపతపాదులు శుభ్రపరిస్తే, జ్ఞానం మాత్రమే కారణదేహమైనటువంటి జీవుడు యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి ఆ అజ్ఞానం అనేటటువంటి మురికిని తొలగించేటటువంటిది జ్ఞానం. కాబట్టి జ్ఞానము పవిత్రమైనటువంటిది. ఆ జ్ఞానంతో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని కూడా చెప్పడం జరిగింది. జ్ఞానం ఒక అగ్ని వంటిది. ఎన్నో లారీల పత్తి ఉంది, ఆ పత్తి అంతా తగలబడిపోవాలి అంటే ఒక చిన్న నిప్పురవ వేస్తే చాలు. అదే రకంగా నీ కర్మ ఇదివరకు ఎంత ఉన్నప్పటికీ ఆ కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటటువంటి అగ్ని ఆ పత్తిని ఎలా అయితే, లేదా కట్టెలను, ఎండు కట్టెలను నిప్పు ఎలా అయితే కాలుస్తుందో, ఈ జ్ఞానం అనేటటువంటి అగ్ని నీ కర్మలు అనేటటువంటి కట్టెలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇది కాల్చివేస్తుంది. ఎందుకంటే దేహము నేను అనుకున్నప్పుడు చేసిన కర్మలు అవన్నీ. కాబట్టి దేహము నేను కాదు, ఆత్మను నేను అన్న భావనకి ఎప్పుడైతే వెదిగావో, దేహము నేను అన్న భావనతో చేసిన పాపాలన్నీ కూడా కాలిపోతాయి అని చెబుతూ, అదే రకంగా జ్ఞానము ఒక పడవ వంటిది. అపి చేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. జ్ఞానం పడవలాగా ఉండి నీ పాపాలన్నిటినీ దాటిస్తూ ఉంటుంది. కాబట్టి తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోతిష్ట భారత. కాబట్టి నీ సందేహాలన్నిటినీ కూడా జ్ఞానం అనేటటువంటి ఖడ్గం ఖండించి వేస్తుంది. నీకు సందేహం ఉంది అంటే నీకు జ్ఞానం ఇంకా రానట్టు. ఎవరికైనా ఇంకా నాకు సందేహాలు ఉన్నాయండి, ఇంకా సంశయాలు ఉన్నాయండి, ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉందండి అంటే నీకు జ్ఞానం స్థిరపడలేదు అన్నట్టు అర్థం. కాబట్టి సంశయాలన్నిటినీ కూడా జ్ఞానం అనేటటువంటి ఖడ్గము ఖండించి వేస్తుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ అధ్యాయంలో జ్ఞానాన్ని ఒక పడవలాగా, జ్ఞానాన్ని ఒక తపస్సుతో, జ్ఞానాన్ని ఒక యజ్ఞంతో, జ్ఞానాన్ని ఒక అగ్నితో, జ్ఞానాన్ని ఒక ఖడ్గంతో పోల్చి జ్ఞానము యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి ఈ జ్ఞానము ఎలా వస్తుంది? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. ఎవరికి వస్తుంది? శ్రద్ధవాన్. ఎవరికి శ్రద్ధ ఉంటుందో, ఎవరికి పట్టుదల ఉంటుందో వారికి మాత్రమే ఈ జ్ఞానం అబ్బుతుంది. కానీ శ్రద్ధ లేనటువంటి వారికి ఈ జ్ఞానం లభించేటటువంటిది కాదు. ఇంటికి పోతే నువ్వు పుస్తకమే చదవు, గురువుగారు ఉపన్యాసం చెబుతూ ఉంటే పక్కకే చూస్తూ ఉంటావు, మరి నీకు ఎలా జ్ఞానం వస్తుంది? ఈ జ్ఞానం రావాలంటే శ్రద్ధ ఉండాలి, ఇలా కొంత పట్టుదల కూడా ఉండాలి. నేను తరించాలి, నేను తెలుసుకోవాలి అనేటటువంటి పట్టుదల కూడా
ఉన్నప్పుడు దీనికి పట్టుదలకి మనకి ఎన్నో ఉదాహరణలు చెప్తారు. భగీరథుడు ఉన్నాడు, గంగను భూమి మీదకి తీసుకురావటానికి ఎంత ప్రయత్నం చేశాడండి. మామూలుగా కొందరికి వాళ్ళ తగాదాలు ఉంటాయండి, వాళ్ళు మంచిగానే ఉంటే మనతో వచ్చినప్పుడు వాళ్ళు తగాదాలు పెట్టుకుంటారండి. బయట మన సంబంధంగా తగాదా పెట్టుకుంటాడు. వాడితో తగాదా ఉంది, వాళ్ళు అప్పుడు మామూలుగానే ఉంటారు. మనకి వీడికి ఏదైనా తగు వస్తే వీడు మన తరఫున వచ్చి వాడితో తగు పెట్టుకుంటాడు. ఇలా భగీరథుడికి కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైందనమాట. గంగ మీద శివుడికి కోపం ఉందట. ఎప్పుడైనా గంగ దొరక్కపోద్దా నేను చూసుకుంటా అనుకున్నాడట. ఇప్పుడు భగీరథుడు గంగమ్మను భూమి మీదకి తీసుకొని రావటానికి గంగమ్మ ఏమన్నది, నేను భూమి మీదకి రావాలంటే మరి నా ఫోర్స్ తట్టుకునేవాడు కావాలి, మరి ఎవరినైనా చూడంటే అప్పుడు శివుడిని రిక్వెస్ట్ చేస్తే ఆయన తన జటాజూటాన్ని ఆ గంగ పడటానికి ముందు తన తలని అక్కడ ఉంచడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాకేం చేశాడు, ఈయనకి గంగమ్మని ఒక పట్టుబడదామనుకున్నాడు. ఈయన గంగ అయితే పడతా ఉంది, కానీ ఈయన వెంట్రుకల్లోంచి చుక్క కిందికి దిగటం లేదు. ఆయన బిగబట్టాడు. బిగబడితే అదేమిటండి స్వామి, మరి కొద్దిగా తేల్చుకునేది ఉందన్నాడు. మీరు తర్వాత తేల్చుకుంది, ఇప్పటికి వదిలిపెట్టండి అని దండం పెడితే ఆ శివుడు గంగని వదిలేట. అలా గంగ వెళ్ళి మరి ఇలా ఎన్నో ఇబ్బందులు, ఒక పట్టుదల అనేటటువంటిది వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ పట్టుదలకి గుర్తుగా మనకు ఒక టిట్టిభము లేకపోతే ఒక పక్షి అనేటటువంటిది ఉందట. పక్షి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు పెడితే అవి సముద్రంలో కలిసిపోయాయట. దానికి కోపం వచ్చింది ఎవరి మీద, సముద్రం మీద. సముద్రం మీద కోపం వచ్చి ఈ సముద్రంలో నీళ్ళన్నీ నేను పుక్కిలించి వేసి ఆ గుడ్లు నేను తీసుకుంటానని ఇక ఒక్కొక్క చుక్క పుక్కిలించి బయటేస్తూ ఉందట. నారదుడు ఇది చూసి ఆశ్చర్యం వేసి, ఏమిటే ఏం చేస్తున్నావంటే, నీతో మాట్లాడే తీరిక నాకు లేదు, నేను ఇప్పుడు ఈ సముద్రాన్ని అంతా కూడా పుక్కిట బట్టి అవతల బారబోయాలి అన్నదట. అప్పుడు అనుకున్నట్ట, ఏమిటి ఈ పట్టుదల, ఈ పక్షికి ఇంత పట్టుదల, కులింగ పక్షికి ఇంత పట్టుదల ముందే. ఇంత పట్టుదలలో ఏ 10వ వంతో ఏ 100వ వంతో సాధకులకు ఉన్నట్లయితే, వారు పరమార్థాన్ని సాధించాలా అనేటటువంటి పట్టుదల వారికి ఉన్నట్లయితే వారి సాధన ఎంత గొప్పగా సాగిపోయేదో అని చెప్తూ, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, పట్టుదల ఉంటేనే, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. అటువంటి జ్ఞానం సామాన్యమైనటువంటిది కాదు. అది ఒక తపస్సుతో, ఒక అగ్నితో, ఒక పడవతో, ఒక ఖడ్గంతో పోల్చదగినటువంటిది ఆ జ్ఞానము. అటువంటి ఆత్మజ్ఞానము కలిగిన వాడు చేసినటువంటి ఏ కర్మ అయినా అతడిని బంధించదు అని జ్ఞానము యొక్క మహిమను తెలియజేసినటువంటిది ఈ జ్ఞానయోగము. జయ అచల సద్గురు ప్రమహారాజుకు. అందరికీ జై గురు. భగవద్గీత, గురుగీత, ఉపనిషత్తులు, పరిపూర్ణ బోధ మరియు మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.